హాయ్ ఆల్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చైత్ర డ్రెస్ కలెక్షన్ పార్ట్ 1. ఈ ఫ్రాక్ నేనే స్టిచ్ చేయించాను. నేను ఈ ఫ్యాబ్రిక్ మీషోలో పర్చేస్ చేసా. ఇది అరౌండ్ 350 పడినట్టుంది. ఈ ఫ్యాబ్రిక్ ఎలా వచ్చిందంటే 12 మీటర్స్ నెట్ అండ్ 3 మీటర్స్ సాటిన్ క్లాత్ పడ్డది. బట్ ఈ డ్రెస్కి 3 మీటర్స్ నెట్ అండ్ 1 మీటర్ సాటిన్ సరిపోయింది. ఈ ఫ్రాక్ మా మమ్మీ స్టిచ్ చేసింది కాబట్టి నాకు స్టిచ్చింగ్ కాస్ట్ ఏం పడలేదు. నేనే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుని అండ్ మెటీరియల్ మొత్తం తీసుకుని మా అమ్మకి ఇలా చేయమని చెప్తే సేమ్ అలాగే స్టిచ్ చేసింది. మా అమ్మ చాలా బాగా స్టిచ్ చేస్తుంది. లేస్ మట్టికి బయట తీసుకున్నాను 1 మీటర్. ఆ లేస్ వచ్చి నెక్ దగ్గర అండ్ నడుము దగ్గర వేసింది. నడుము దగ్గర మట్టికి డబల్ లేస్ వేసింది. లుక్ సింగిల్ లేస్ అంత బాగా కనిపించట్లేదని అండ్ చిన్న ఫ్లవర్ యాడ్ చేసింది తనే స్టిచ్ చేసి. దానికి కొన్ని స్టోన్స్ అంటించింది లుక్ రావడానికి. అండ్ హ్యాండ్స్కి వచ్చి ఫ్రిల్స్ పెట్టింది. చిన్నపిల్లలకి ఫ్రిల్స్ అయితే ఇంకా క్యూట్గా కనిపిస్తారని వాళ్ళు 3 స్టెప్స్ ఆఫ్ ఫ్రిల్స్ పెట్టింది కింద బాటమ్ వచ్చి. అండ్ లోపల సాటిన్ లేయర్ ఒకటి వేసింది అండ్ నెట్ లేయర్ కూడా వేసింది. అండ్ మెయిన్లీ మనకి బుట్టలా రావాలంటే క్యాన్ యాడ్ చేసింది. అండ్ ఆల్సో మెయిన్లీ ఇంపార్టెంట్ పిల్లలకి కంఫర్ట్ ముఖ్యం. ఆ కంఫర్ట్ లేకపోతే వాళ్ళు మనం ఎంత కొన్నా ఎంత కాస్ట్ పెట్టుకున్నా ఎంత మంచిగా స్టిచ్ చేయించినా వాళ్ళ మట్టుకు వేసుకోరు. సో కాటన్ లైనింగ్ వేసింది అండ్ బ్యాక్ వచ్చి జిప్ వేసింది. అండ్ లాస్ట్లో మనకి టైట్గా ఉండాలన్నా కొంచెం లూజ్ అయినా ఏమైనా మనకి వెనకాల టైస్ ఇస్తే ఆ టై చేసుకోవడానికి ఉంటే అవి చాలా బాగుంటాయి. అండ్ దిస్ ఈజ్ సెకండ్ డ్రెస్. ఈ డ్రెస్ నేను ఇంకా తనకి వేయలేదు. తన బర్త్డేకి తీసుకున్నాను. తన బర్త్డే తొందరలోనే వస్తుందని. ఇంకా 15 డేస్ ఉందంతే. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి నేను కృష్ణ ఫ్యాబ్రిక్లో తీసుకున్నా. నాకు అరౌండ్ 1500 పడినట్టుంది. బాటమ్ వచ్చి 850 సంథింగ్ పడింది అండ్ టాప్ వచ్చి మీటర్ వచ్చి 750. బట్ నాకు హాఫ్ మీటర్ సరిపోయింది. బాటమ్ నేను బెనారస్ క్లాత్ తీసుకున్నాను. అదైతే కొంచెం గ్రాండ్ లుక్ ఇస్తుందని, చూడడానికి కూడా చాలా బాగుంటుందని. అలాగే పైన వచ్చేటప్పటికి స్టిచ్ చేసేటప్పుడు కాటన్ లైనింగ్ ఇచ్చాము. తనకి ఒకవేళ బ్లౌజ్ వేసుకున్నా గుచ్చుకోకుండా ఉంటుందని. అండ్ 1 లేయర్ పిల్టీ కూడా వేయించాను. తను పెరిగినా సరే మనం బ్లౌజ్ మార్చినా వేసుకోవడానికి ఉంటుంది. అది కొంచెం పెద్దగానే ఉంది. ఇంచుమించు దానికి 3 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు సరిపోతుంది. అండ్ కింద లేస్ వాడే ఇచ్చాడు ఆ క్లాత్కి. ఇంక నేను లేస్ ఏం అటాచ్ చేయలేదు, డైరెక్ట్ ఆ లేసు స్టిచ్ చేయించేసాను. డ్రెస్ వచ్చేటప్పటికి చాలా సాఫ్ట్గానే ఉంది మెటీరియల్ కూడా. అలాగే లోపల కూడా కాటన్ లైనింగే వేసాను తనకి కొంచెం ఫ్రీగా ఉండడానికి, కొంచెం గుచ్చుకోకుండా ఉండడానికి. బ్యాక్ వచ్చి హుక్స్లు పిచ్చాను తనకి వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుందని. తీసిన మెడకి అది ఇబ్బంది లేకుండా ఫ్రీగా తీసుకోవచ్చని. ఈ డ్రెస్లో 2 కలర్స్ ఉన్నాయి, రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి. నేనైతే రెడ్ కలర్ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకున్నాను. అది ఎలా ఉందో చూడండి. ఇది పెన్ కలంకారీ క్లాత్ తీసుకున్నాను నేను. అంటే మనం మగ్గం వర్క్ చేయించాలంటే హెవీ అవుతుందని పెన్ కలంకారీ తీసుకున్నాను. అది నేను ఆడే లేసి ఇచ్చాడు, కింద యాడ్ చేసాడు బార్డర్. అది బుట్ట చేతులు పెట్టించాను చిన్న పాపకి. అండ్ కింద వచ్చి 2 లేయర్స్ కింద పెట్టాను. దాన్ని ఏమంటారో నాకు సరిగ్గా తెలియదు కానీ నడుము దగ్గర అదే లేస్ని మళ్ళీ అటాచ్ చేయించాను. బ్యాక్ వచ్చి హుక్స్లు ఇచ్చాను. హుక్స్లు అయితే తనకి బాగుంటుంది వేసుకోవడానికి, జిప్ కంటే హుక్స్లు బాగుంటాయని హుక్స్లే పెట్టించాను. పెన్ కలంకారీ క్లాత్ అయితే మనకి చూడడానికి గ్రాండ్ లుక్ ఇస్తుంది. మనకి అమౌంట్ పెద్ద అవ్వదు. నాకు అరౌండ్ 3కి హాఫ్ మీటర్ తీసుకోవడం వల్ల 350 పడ్డది. లేకపోతే మనకి మగ్గంలోకి వెళ్ళాలంటే చాలా అవుతుంది. చిన్న పాప కదా, మళ్ళీ మనం యూజ్ చేయము, ఇప్పుడే యూజ్ చేస్తాం. కావాలంటే పైన బ్లౌజ్ మార్చుకుంటూ ఉండొచ్చు. సో ఈ టైప్ ఆఫ్ క్లాత్ తీసుకుంటే మనం తర్వాత రీయూజ్ చేసినా చేయకపోయినా మనీ వేస్ట్ అయినాయి అన్న ఫీలింగ్ ఉండదు. అలా అని ఈ క్లాత్ తీసుకున్నాను. రెండిట్లకి నాకు కాంబినేషన్ కూడా బాగా సెట్ అయినట్టు అనిపించింది. రేర్గా వేసుకుంటారు ఈ కాంబినేషన్. అందరూ తొందరగా ఎవరు వేసుకోరని ఆలోచించి ఇలా చేశాను. మీకు ఎలా ఉందో చెప్పండి. నాకైతే బాగా నచ్చింది. తనకి వేసి చూసాను, చాలా బాగుంది. ఆ బర్త్డేకి వేసినప్పుడు ఫొటోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, అప్పుడు చూద్దరు కానీ.